హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. దాని గురించి తెలుసుకుంటున్నాం. మనకు ఈ నెల జూలై 7 నుంచి వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో పడే అవకాశం ఉంది. అవి ఎక్కడెక్కడ పడుతుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే అల్పపీడనము జూలై 15వ తేదీ కూడా మరొకటి ఏర్పడబోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకొక వారం తర్వాత కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆ అల్పపీడనం వలన మన 2 తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం చాలా ఉన్నాయి. ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం అయితే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. మనలో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇక్కడ నరేష్ కావచ్చు, సలీం మస్తాన్ కావచ్చు, గోపికృష్ణారెడ్డి కావచ్చు, సలీము, ఇస్లావత్, నరేష్, అలా చాలామంది ఉన్నారు. అన్న మీరు చెప్పే వాతావరణ సమాచారం మాకు చాలా ఉపయోగపడుతుంది, మాకు అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరించారు అనేసి అన్నారు. నాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 15% చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయకోకుండా 85% చూస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను ఇంకాస్త దీని మీద సెర్చ్ చేసి మీకు ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ ఇవ్వడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు. కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు అందుకుంటారు. నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి రైతులకు ఈ వీడియోని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈరోజు శాటిలైట్ ఇమేజ్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత ఉపగ్రహ చిత్రం జూలై 6వ తేదీ ఉపగ్రహ చిత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే బాపట్ల, గుంటూరు ఆ పరిసర ప్రాంతంలో మేఘాల సమూహం అనేది ఉంది. దాని వలన ఇక్కడ మధ్యాంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందా జూలై 6వ తేదీ అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అదొచ్చేసి మనకు తూర్పు భాగం వైపు ప్రయాణిస్తుంది. ఎందుకంటే జూలై 7వ తేదీ మనకు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అంటున్నాం కదా. దాని కారణం చేత అక్కడ నైరుతి వైపు గాలి రావడం చేత మనకు ఈ మేఘాలు అనేది ఒడిశా ఆ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై మనకు జూలై 7వ తేదీ ఒక అల్పపీడనంగా ఏర్పడబోతుంది. ఆంధ్ర మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు పొడి వాతావరణమే నెలకొని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ బంగాళాఖాతంలో మనం గమనించినట్లయితే బలమైన మేఘాల సమూహం అనేది ఏర్పడి ఉంది. అది మనకు ఈ రోజు సాయంత్రం లేదా రేపు జూలై 7వ తేదీకి ఒక అల్పపీడనంగా మారుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మనకు 1 కాదు 2 కాదు 3 అల్పపీడనాలు ఏర్పడబోతుంది. మొత్తం ఒకసారి దీంట్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 1వ అల్పపీడనం జూలై 7వ తేదీ ఏర్పడబోతుంది. అది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇక్కడ బంగాళాఖాతంలో ఒడిశా పరిసర ప్రాంతంలో అక్కడ ఒక అల్పపీడనంగా ఏర్పడి దాని ట్రాక్ అనేది ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అటువైపు దీని ప్రయాణం అయితే జరుగుతుంది. దీని ప్రయాణించే దిశలో మనకు ముఖ్యంగా జూలై 7వ తేదీ ఉత్తరాంధ్రప్రదేశ్లో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ గమనించినట్లయితే విశాఖపట్నము, సింగాపురము, భోగాపురము, పైడి భీమావరము, అదేవిధంగా టెక్కిలి, రణస్థలము, నర్సీపట్నము, పాలకొండ, పలాస, ఇచ్చాపురము, పాడేరు, సాలూరు, అరకు, కురుపము, తణుకు, అదేవిధంగా టెక్కిలి, రణస్థలము, సాలూరు, అదేవిధంగా అన్నవరము, విజయనగరము, లంబసింగి, బొబ్బిలి, శ్రీకాకుళము, రాజ్యము, పర్వతిపురము, కురుపము, అరకు, తణుకు ఈ పరిసర ప్రాంతంలో జూలై 7వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అదేవిధంగా విజయవాడలోని కొన్ని భాగాలు, రాజమహేంద్రవరంలోని కొన్ని భాగాలు, చింతలపూడి, మైలవరము, మారేడుమిల్లి, పోలవరము ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే జూలై 7వ తేదీ ఉంది. అదేవిధంగా రాయలసీమలో మనం గమనించినట్లయితే కర్నూలు టౌను, అదేవిధంగా నంద్యాల టౌను, ఇక్కడ ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, డోను ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే జూలై 7వ తేదీ ఉంది. మరి భారీ వర్షాలని చెప్పలేము, కానీ తేలికపాటి వర్షాలు అక్కడ పడే అవకాశం అయితే ఉంది. ఒక మోస్తారు ఒక 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం ఒకటి లేదా 2 చోట్ల పడే అవకాశం అయితే మనకు జూలై 7వ తేదీ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు, శ్రీకాళహస్తి, శ్రీహరికోట, సుల్లూరుపేట, తిరుపతి ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. జూలై 6వ తేదీ రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు పడే అవకాశం అయితే 10% మాత్రమే ఉంది. 90% వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ మనకు వర్షాలు పడే అవకాశం అయితే 90% అయితే కనిపించడం లేదు జూలై 6వ తేదీ. మరొక అల్పపీడనం గురించి తెలుసుకునే ముందు మనకు తెలంగాణలో జూలై 7వ తేదీ వర్షాలు ఉన్నాయా లేదా అనే సమాచారం తెలుసుకుందాం. జూలై 7వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో చెదురు ముదురుగా అక్కడక్కడ వర్షాలే ఉంటాయి, కానీ
భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ మనకు పడే అవకాశం అయితే లేదు. మనకు ముఖ్యంగా ఇక్కడ సత్తుపల్లి, అన్వర్పేట, కొత్తగూడెము, అదేవిధంగా వనపర్తి, నారాయణపేట ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మనకు కర్ణాటక ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతంలో ఇక్కడ జహీరాబాద్ కావచ్చు, కొడంగల్, నారాయణపేట, తాండూరు, పిట్లము, బైన్సా, ఆదిలాబాదు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి వర్షాలే ఉంటాయి తప్ప భారీ వర్షాలు పడే అవకాశం అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. మిగతా ప్రాంతంలో ఇక్కడ వరంగల్ కావచ్చు, అక్కడ హైదరాబాద్లో జగిత్యాలు ఇక్కడ చెదురుముదురుగా వర్షాలే ఉంటాయి. మనకు భారీ వర్షాలు చెప్పలేము, చెదురుముదురుగా 1 లేదా 2 చోట్ల పడే అవకాశం అయితే ఉంది. ఆంధ్ర మరియు తెలంగాణలో జూలై 7వ తేదీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మనం చెప్పుకున్న ప్రాంతంలో వర్షాలు అయితే 90% పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రెండో అల్పపీడనం గురించి తెలుసుకుందాము. మనం ఏదైతే చెప్పుకున్నామో జూలై 7వ తేదీ మనకు ఒడిశా ఆ పరిసర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం కదా. ఆన్ ద సేమ్ టైం అది కూడా ఇప్పుడు మనకు జూలై 15వ తేదీ 16వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. అది కూడా ఒడిశా ఆ పరిసర ప్రాంతంలోనే ఒక అల్పపీడనం ఏర్పడి దాని రూట్ కూడా మనకు ఇక్కడ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ పరిసర ప్రాంతం వైపే మూవ్ అవుతుంది. మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారము నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. మరలా మనకు జూలై 23 లేదా 24 ఆ తేదీలలో బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని కారణం చేత 2 తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మనకు జూలై 23 ఒక అల్పపీడనం ఏర్పడుతుంది, భారీ నుండి అతి భారీ వర్షాలు అంటున్నాం కదా. ఎందుకు అని గమనిస్తే మనకు అల్పపీడనం అనేది మధ్య ఆంధ్రప్రదేశ్ ఆ పరిసర ప్రాంతం నుంచి మూవ్ అయ్యే అవకాశం ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి మనకు 2 తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశము జూలై 23 నుండి కనిపిస్తుంది. ఈ అల్పపీడనాల గురించి నేను ఎప్పటికప్పుడు మీకు వెదర్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. నేను గత వీడియోలో చెప్పినట్టుగానే జూలై 5వ తేదీ 6వ తేదీ వర్షాలు లేవని చెప్పుకున్నాము. అదే విధంగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే తక్కువనే నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న జూలై 5వ తేదీ కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉన్నాయనుకున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్లో పలు చోట్ల వర్షాలు పడతాయని మనం చెప్పాము. అదేవిధంగా జరిగింది. ఇదే వచ్చేసి నరసాపురంలో 54 మిల్లీమీటర్లు, అదేవిధంగా భీమవరంలో 50 మిల్లీమీటర్లు, పోలవరంలో 50.4 మిల్లీమీటర్లు, కునివరంలో 42.4 మిల్లీమీటర్లు, నూజివీడులో 42.4 మిల్లీమీటర్లు, అదేవిధంగా తాడేపల్లిగూడెంలో 38.2 మిల్లీమీటర్లు, చిత్తూరు, పాలకోలేరు, అదేవిధంగా నందిగామ, ఏలూరు, కుకునూరు, కొయ్యలగూడెము, నందిగామ ఈ పరిసర ప్రాంతంలో కూడా 20 నుండి 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. జూలై 5వ తేదీ రాయలసీమలో వర్షాలు లేవని చెప్పుకున్నాం. అదేవిధంగా జరిగింది. మనకు ఒక మదనపల్లిలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అదేవిధంగా పాలసముద్రంలో కూడా 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే జరిగింది. మిగతా ఏ ప్రాంతంలో రాయలసీమలో వర్షము నిన్న జూలై 5 పడలేదు. జూలై 5వ తేదీ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో కొన్ని భాగాల్లో పడడం అయితే జరిగింది. ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబాబాదు, అదేవిధంగా సూర్యాపేట, కొమరంభీము, ములుగు, పెద్దపల్లి, నిజామాబాదు, ములుగు ఈ పరిసర ప్రాంతంలో మనకు నిన్న వర్షాలు పడడం అయితే జరిగింది జూలై 5వ తేదీ. ముఖ్యంగా తూర్పు తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 69.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడం అయితే జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారము. మనకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. వీలైతే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.